అయితే మా ఫ్రెండ్స్ అయితే ట్రైన్ ఎక్కించడానికి అయితే తీసుకొచ్చారు. అందుకే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా, బెంగళూరులో ఉన్న కాటేరం తల్లి గుడికి అయితే వెళ్తున్నా. నేను ఒక్కనే కాదండి, నేను పల్లెటూరు బాయ్ సాయి అయితే వెళ్తున్నా. అయితే ఫుల్ గా పడుకుని పోయాను ట్రైన్ లో. పొద్దున్న లేచేసరికి బయట వ్యూ అయితే ఇరగ తీసేసింది. అలా వ్యూ చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఈ లోపే మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. గబగబా బ్యాగ్లు సర్దుకుని అయితే దిగిపోయాము. ట్రైన్ దిగాక బస్సు అయితే ఎక్కేసాము హోస్కోట్ కి. ఒక 20 నిమిషాల్లో హోస్కోట్ లో అయితే దింపేశాడు. నెక్స్ట్ మేమైతే అక్కడ నుంచి ఆటో అయితే ఎక్కేసాం. ఆటోలో అయితే బ్యాక్ సీట్ లో అయితే కూర్చున్నాం. మంచి ఫన్నీగా అయితే అనిపించింది. అలా మాటల్లోనే కమలపదం అయితే వచ్చేసిందండి. మేమందరం రెడీ అయిపోయి గుడికాడికి అయితే స్టార్ట్ అయిపోయాం. మరి ఈ ప్లేస్ లో ఒక ముడుపు కడితే మీరు కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందంటండి. మరి నేనైతే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసి ఒక ముడుపు అయితే కట్టేశానండి. ఇక్కడ ముడుపులను చూస్తే మీకే అర్థమవుతుందండి ఇక్కడ వాళ్ళు ఎంత నమ్మకంతో ముడుపు కడుతున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రదక్షిణాలు చేసి ముడుపు అయితే కడుతున్నారండి. తర్వాత గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి అంటే గుడిలాగా ఏమీ ఉండదండి, ఒక పెద్ద విగ్రహం అయితే ఉంటుంది కాటేరమ్మ తల్లిది. కిందే పూజలు చేస్తారు దేవతకి. అంతేకాకుండా 150 అడుగుల విగ్రహాన్ని అయితే కడుతున్నారు. ఇది పూర్తి అవడానికి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పారు. ఇక్కడ ఉన్న తాళాలన్నీ భక్తులు వేసినవే. ఇక్కడైతే కొబ్బరికాయ మరియు నిమ్మకాయ తోటి దిష్టి తీస్తారు. దీని వల్ల నలగోలు పోతుందంట. ఇక్కడికి వస్తే ఇంట్లో గొడవలు, ఆరోగ్య సమస్యలు, పెళ్ళవ్వకపోయినా ఇలాంటి సమస్యలన్నీ తీరిపోతాయంటండి. అంతేకాదండి ప్రతి పౌర్ణానికి అమావాస్యకు హోమాలు జరుగుతాయండి. ఈ హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందంటండి. ఇక్కడ కనిపించే సామాగ్రి అంతా హోమంలో వేస్తారంట. ఈ హోమంలో అయితే ఎన్ని మిరపకాయలు ఆవు నెయ్యి అయితే వేశారు. కానీ బయట అయితే మనకి ఎంత గొట్టు వచ్చేస్తుందో, కానీ ఇక్కడ అసలు ఇంత కూడా గొట్టు అనేది రాలేదు. హోమానికి అయితే నమస్కారం పెట్టేసుకున్నాను. హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని హోమం అయిపోయాక దిష్టి అయితే తీసుకోమన్నారు. హోమం పూర్తయ్యాక అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చారు. మేము కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని హారతి అయితే తీసుకున్నాం. హోమం అయిన తర్వాత పల్లకీలో దేవతను కూర్చోబెట్టి ఊరేగింపు అయితే చేస్తారు. ఇక్కడికి ఎలా రావాలంటే బెంగళూరు నుంచి హోస్కోట్ సిటీకి వచ్చి హోస్కోట్ నుంచి కమలపురం అనే విలేజ్ కి వస్తే అక్కడే ఉంటుందండి ఈ కాటేరమ్మ తల్లి దేవత. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో గానీ మీ ఫ్యామిలీతో గానీ ఈ గుడిని అయితే దర్శించండి.